ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో పాతబస్తీ చంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోయా నాగేష్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పును మరియు మెన్రేగ్ బచావ్ తొలగింపునకు వ్యతిరేకిస్తూ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, మైనారిటీలు కలిసి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రాయణగుట్ట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోయా నాగేష్ మాట్లాడుతూ ఈరోజు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ పాలన సిగ్గుచేటుగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేయడానికి తీసుకుంటున్న చర్యలను రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలగించిన పేర్లను అన్నీ కూడా మళ్ళీ ఖచ్చితంగా పునఃప్రారంభం చేస్తామన్నారు. ఈరోజు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ పాలన ఏ విధంగా ఉందంటే సిగ్గుచేటని చెప్పి మీ అందరి ద్వారా వాళ్ళకి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఏదైతే మహాత్మా గాంధీ దేశానికే ఒక పేరు ప్రతిష్టలు ఇలా మనం బతుకుతున్నామంటే ఆ మహాత్మా గాంధీ స్మరణీయంగా ఎంతో పనిచేసి వారికి అప్పుడు ఉన్న నెహ్రూ గాంధీ గారి హయాంలో వారు ఏదైతే స్వయం ఉపాధి ఉందో దానికి పేరు పెట్టడం జరిగింది. ఈ పేరును తీసేయడం ఎంతవరకు సభం అని చెప్పి నరేంద్ర మోడీ ఏదైతే పాలన ఉందో వాళ్ళందరికీ కూడా మేము సూచన చేయడం జరుగుతుంది. ఈరోజు చంద్రాయణగుట్ట నియోజకవర్గంలో ఏఐసీసీ మా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా మైనారిటీ సోదరులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఖబర్దార్, మీరు ఏదైతే మన్రేగా తొలగించడం జరుగుతుందో అది వెంటనే మీరు వెనుకకు తీసుకోవాలి. లేకపోతే దేశవ్యాప్తంగా ఇదే రకంగా మీ యొక్క పాలనకు ఏదైతే ఉందో బుద్ధి చెప్పడానికి కాంగ్రెస్ శ్రేణులు అన్నీ కూడా బయలుదేరడం జరిగింది. ఇది తాత్కాలికం మాత్రమే. రాబోయే రోజులలో మీకు ఖచ్చితంగా, ఎందుకంటే ఈరోజు మీరున్నారు కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేయడానికి